హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్ అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి నేను మనం హ్యాండ్స్ డిజైన్లో గ్యాదరింగ్ పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇలా హ్యాండ్ యొక్క ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ అండి. మీరు కావాలంటే కనుక 3/4 హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి చూడండి, నేను ఈ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ని తీసుకున్నాను. ఓకేనా? అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఈ హ్యాండ్ లూజ్లో హాఫ్ తీసుకోవాలి మనకు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి హాఫ్ 5 ఇంచెస్ కదా, ఈ 5 ఇంచెస్కి మనము ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇదే మార్కింగ్ హ్యాండ్కి కర్వ్ ఉండే దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్లో సేమ్ ఇలాగే మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ హ్యాండ్ ని ఇలా వేసుకోవాలి. మీరు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ తీసుకోండి. ఈ కర్వ్ షేప్ ఉంది కదా, ఈ కర్వ్ షేప్ ఉండే సైడ్ నుంచి కిందికి వచ్చేసి మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది పూర్తిగా కటింగ్ చేయకూడదు, ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ వరకు ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ ప్యాటర్న్ ని తీసుకుని మనం క్లాత్ మీద పెట్టుకొని క్లాత్ ని డ్రాయింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. గ్యాదరింగ్ పఫ్ స్లీవ్స్ కోసం హ్యాండ్స్ కి క్లాత్ వచ్చేసి ఖచ్చితంగా మనకు ఒక 1/2 మీటర్ పడుతుంది. అంటే జనరల్ గా వచ్చే హ్యాండ్ క్లాత్ మనకు సరిపోదు, 1/2 మీటర్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. చూడండి, నేను వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ లో ఈ హ్యాండ్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ అనేది తీసుకోవాలి. ఇలా సైడ్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి మీరు తీసుకున్న క్లాత్ నుంచి చూడండి, ఇక్కడ నేను వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నా కదా, ఇదే 5 ఇంచెస్ని ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ ఉండే సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా 5 ఇంచెస్ని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనం కటింగ్ చేసుకున్న ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని ప్యాటర్న్ ఎండింగ్ ఉంది కదా, ఈ ఎండింగ్ ఇలా ఇక్కడికి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని హ్యాండ్ని ఇలా క్రాస్గా చూడండి, హ్యాండ్ మళ్ళీ ఇలా ఈక్వల్గా రావాలి మనకు. ఓకేనా? ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ ఎండింగ్ ఉంది కదా, ఈ పేపర్ ఎండింగ్లో ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇలా. ఓకే, ఇలా తీసుకుని ఈ పేపర్ కదలకుండా హ్యాండ్తో ఇలా పట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఉండే ఈ పేపర్ని వి షేప్ వచ్చే మాదిరిగా ఇలా ఎంతవరకు మీరు టర్న్అవుట్ మీకు క్లాత్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా ఈ విధంగా వి షేప్ వచ్చే విధంగా ఈ పేపర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వి షేప్ వచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఒక మార్కింగ్ అయితే ఇలా తీసుకోవాలి. ఓకే, ఈ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫస్ట్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ వచ్చేసి ఈ పైన వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ వి షేప్ ఉంది కదా, మీరు కావాలంటే ఈ వే షేప్ను కూడా ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నారో అదే మెజర్మెంట్ని ఈ పాయింట్ నుంచి ఇలా పైకి తీసుకోవాలి. ఓకేనా? 5 ఇంచెస్ మనం ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అదే 5 ఇంచెస్ని ఇలా పైకి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఇలా పైకి 5 ఇంచెస్ని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలా స్ట్రైట్ స్కేల్ యూజ్ చేసుకొని ఇక్కడ తీసుకున్న ఈ పాయింట్ నుంచి ఇలా చూడండి, ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? అలాగే ఇక్కడ తీసుకున్న ఈ పాయింట్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ రెండింటి మధ్య గ్యాప్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది మనకు చూడండి, 4 ఇంచెస్ వచ్చింది కదా, ఇదే 4 ఇంచెస్ ఇక్కడ ఉండే విధంగా చూసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా చూసుకొని ఈ 2 పాయింట్స్కి ఇలా బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్లో వచ్చేసి మనము హ్యాండ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇలా
ప్యాటర్న్ తీసేసి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్ జనరల్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ షేప్ని ఇలాగే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రిమూవ్ చేసుకుంటే మనకు ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్లో వేసుకున్నాను కాబట్టి ఒక హ్యాండ్ అనేది మనకు వస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ కింది సైడ్ ఉంది కదా, ఇలా ఈ క్రింది భాగాన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని లోపలికి. ఇది లైనింగ్ క్లాత్ కాదు కాబట్టి నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను డిఫరెంట్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎలా స్టిచ్ చేశానో కనిపించాలి కాబట్టి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కింద భాగంలో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది కదా, ఓన్లీ మనము దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని, చూడండి ఈ స్లీవ్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇక్కడి వరకు లూజ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి నేను లూజ్ స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 1/2 ఇంచ్లో మనము చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సింగిల్ స్టిచ్ అనేది ఫస్ట్ మీరు చేసుకున్న తర్వాత దీనికి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకు గ్యాదరింగ్ ప్రిల్స్ అనేవి లుక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ లైన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 లైన్స్ మాత్రం లూజ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 లైన్స్లో సెకండ్ టైం చేసుకున్నాం కదా, ఈ లైన్కు ఒక సైడ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ని తీసేసుకోవాలి. ప్రిల్స్ కోసం ఇలా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటే మనకు ప్రిల్స్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనము ఈ థ్రెడ్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని లాగుతూ ఉంటే ప్రిల్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మనకు హెవీ ప్రిల్స్ అయితే అవసరం లేదండి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, చూడండి మిడిల్ పాయింట్, ఈ మిడిల్ పాయింట్ వరకు ఈ ప్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఈ థ్రెడ్ని తీసుకుని ఈ మిడిల్కి వచ్చే విధంగా ప్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ని అడ్జస్ట్ చేసుకొని ఇటు సైడ్ ఉండే ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి మిడిల్కి వస్తుందా రాదా అని. ఇలా చెక్ చేసుకొని ఈ ప్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిల్స్ని మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, వీటిని రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఈ రెండింటిని ఇలా వేసుకొని చూడండి ఈ పైన ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి, పైన వచ్చేసి ఈ విధంగా పట్టీలాగా ఉంది కదా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్రిల్స్ స్టార్ట్ అయ్యా కదా, ఇక్కడి నుంచి చూడండి ఇలా ఈక్వల్గా ఇలా పట్టుకొని ఈ క్లాత్ని ఇలా పట్టుకొని ఈ ప్రిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రిల్స్ని కూడా ఇలా కింది నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. 2 క్లాత్స్ని పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పైన వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. చూడండి, మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు సైడ్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది పైన ఒకటి పట్టీలాగా ఉంటుందండి. మనకు ఈ డిజైన్ చూసేదానికి పైన వచ్చేసి పట్టీలాగా ఉంటుంది, లోపల ఇలా ప్రిల్స్ అనేవి ఉంటాయి నీట్గా. మనకు ఇది ఫిట్టింగ్ అంటే వియరింగ్ చేస్తేనే దీని లుక్ అనేది కనిపిస్తుంది మనకు.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం జనరల్గా తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్స్ని మనం జనరల్ హ్యాండ్ని ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, మనకు ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ గ్యాదర్డ్ పఫ్ స్లీవ్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.